ప్రత్యేకించి యాసంగిలో వరి పొలాల్లో నాచు సమస్య అనేది విపరీతంగా తయారవుతుంది. ఈ నాచు అనేది ఏంటిదంటే మనము అంటే చాలా వరకు కొద్దిమంది రైతులు చాలా వరకు ఈ మిశ్రమ ఎరువులు అంటే 2020 కానీ ఎక్కువ భాస్వరం ఇచ్చే ఎరువులను వేసుకోవడం ద్వారా నాచు సమస్య అనేది మనకి వరి పొలాల్లో ఉత్పన్నమైంది. అంటే కావాల్సినంత భాస్వర పోషకాల కంటే ఎక్కువగా ఉండడం వల్ల మనకు నాచు అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది. అది ఒక కారణం. మరొకటి ఏంటిదంటే ఈ నాచు అనేది నీటి కాలువలలో ఈ యాసంగిలో కాలువ సాగు ఎక్కువ ఉంటుంది కాబట్టి కాలువలలో ఆ నాచు అలాగే పెరిగిపోయి ఆ నాచు మన పొలాల్లోకి వచ్చి అక్కడున్న పోషకాలు పీల్చుకొని విపరీతంగా పెరిగి ఆ నాచు మొత్తం నేలను కప్పేసి ఈ మొక్కకు అంటే వరి పైరుకి ఎక్కువ పిలకలు రాకుండా చేస్తుందన్నమాట. ఇది గ్రహించి మనం నాచును మనకు కావాల్సిన విధంగా నివారించుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ నాచుని మనకు నివారించే పద్ధతులు 2-3 పద్ధతులు ఉన్నాయి. అందులో ఈ మధ్య కాలంలో బాగా కాపర్ సల్ఫేట్ అనే మందుని మనము పిచికారీ చేసుకోవడం వారి నీళ్ళల్లో కలిపి పిచికారీ చేసుకోవడం కానీ లేకపోతే ఆ పౌడర్ని మనం చల్లుకోవడం ద్వారా కూడా మనం నాచుని కొద్ది వరకు తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వాటర్ ఫెర్న్ ఒకటి ఏంటిదంటే డక్వీడ్ అంటారు, దాన్నే స్పైరోడెలా ఫ్యూజిఫార్మిస్, అది కూడా విపరీతంగా నీటిపై తేలియాడుతూ చాలా వరకు నీటిని అంతా కవర్ చేస్తూ దాంట్లో నీటిలో ఉండే ఆ నీళ్ళలో ఉండే పోషకాలు అదే తీసుకొని మొక్కతో పోటీపడి ఎక్కువ తీసుకొని మొక్కకు లేకుండా తయారవుతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఇది మొత్తము నీటిని కవర్ చేయడం వల్ల సూర్యరశ్మి నీళ్ళ లోపలికి వెళ్ళకుండా ఆ ఎక్కువ పిలకలు రాకుండా ఆ గాలి తినకుండా ఈ విధంగా మనకు ఉన్న వరి పైరుని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ నాచుని మనం ఈ నాచుని తగ్గించుకోవడానికి కాపర్ సల్ఫేట్ కానీ లేకపోతే మన కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే ఇంకో మందు ఉంది, అది కూడా మనం వేసుకున్నట్టయితే ఈ నాచుని కొద్ది వరకు మనం తగ్గించుకోవచ్చు. ఈ నాచు ఒకసారి వేసుకున్నా కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 20 రోజుల వ్యవధిలో మళ్ళొకసారి కూడా మనము స్ప్రే చేసుకోవడం కానీ చేసుకోవడం ద్వారా మన నాచుని కొద్ది వరకు తగ్గించవచ్చు. ఇంకా మనకు మంచి రైతులు కానీ మనకు లేబర్ కానీ ఉన్న సమయంలో మనము ఈ నాచుని కొద్దిగా నీరు మొత్తం తీసేసి నాచును అలాగే మనుషులు వాళ్ళ కాళ్ళ ద్వారా లేకపోతే చేతుల ద్వారా నీళ్ళల్లో మళ్ళీ కలియదుంటే ఆ నాచులో కూడా చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలు మళ్ళీ తిరిగి నేలకంది ఆ నేల ద్వారా మొక్క దిగుబడులు పెరిగే అవకాశం అనేది దీని ద్వారా ఉంటుందండి.